మీరు చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. H1B వీసా ఫీజు భారీగా పెంపు. కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా. పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు. నన్ను ట్రోల్ చేసి నా జీవితాన్ని నాశనం చేసింది వీడే. కన్నీరు మున్నీరైన బర్రెలక్క. ప్రజాభవన్ ఎదుట ఆటోను తగులబెట్టుకున్న డ్రైవర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్న ఆటో డ్రైవర్లు. యశస్వి హాఫ్ సెంచరీ. లంచ్లోపే 100 కొట్టిన టీమిండియా. విశ్వంబరలో చిరంజీవి ఆట మొదలైంది. పోస్టర్ ని ఆవిష్కరించిన చిత్ర యూనిట్. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు. 770 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లాలని భావిస్తున్న వారికి ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది. H1B, L1, EB-5 లాంటి వివిధ కేటగిరీల వలసేతర వీసా ఫీజులను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. 2016 తర్వాత అమెరికా వీసా ఫీజులు పెరగటం ఇదే తొలిసారి. కొత్త వీసా ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని బైడెన్ సర్కారు స్పష్టం చేసింది. అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు H1B వీసాలు జారీ చేశారు. అమెరికాలోని టెక్ కంపెనీలు భారత్, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా H1B వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం $460గా ఉన్న H1B వీసా అప్లికేషన్ ఫీజును ఏప్రిల్ 1 నుంచి $780లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది. అమెరికన్ బహుళ జాతి కంపెనీల్లోని విదేశీ ఉద్యోగుల అంతర్గత బదిలీకి వీలు కల్పించే L1 వీసా ఫీజును $460 నుంచి $1,385లకు, విదేశీ పెట్టుబడిదారులకు ఇచ్చే EB-5 వీసా ఫీజును $3,675 నుంచి $11,160లకు పెంచుతున్నట్టు బుధవారం విడుదల చేసిన ఫెడరల్ నోటిఫికేషన్ లో పేర్కొంది. H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా $10 నుంచి $215లకు పెంచుతున్నట్టు బైడెన్ సర్కారు ప్రకటించినప్పటికీ అది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఏపీలో పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సమీక్షలో పాల్గొన్న షర్మిల అధికార పార్టీ వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుల విభజన, చట్టంలోని హామీల అమలు వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. ఏపీ భవన్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు షర్మిల దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో షర్మిలతో పాటు ఏపీ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ తో పాటు ఏపీ కాంగ్రెస్ పెద్దలు పాల్గొన్నారు. ఢిల్లీలో ధర్నాకు ముందు షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అంశాన్ని, ఏపీ పరిస్థితులను శరద్ పవార్
దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారు. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టం హామీల అమలుపై ఎన్సీపీ తరపున పార్లమెంట్లో లేవనెత్తాలని శరద్ పవార్ ను షర్మిల కోరారు. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచి శివను షర్మిల ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోసం పార్లమెంట్లో డీఎంకే మద్దతును కాంగ్రెస్ నేతలు కోరారు. సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు అంశాన్ని లేవనెత్తుతున్నానని తిరుచి శివ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలను ఏపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇవాళ చేపట్టనున్న ధర్నాకు మద్దతు కోరనున్నారు. మరోవైపు ధర్నా అనంతరం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో పాటు మరికొందరు జాతీయ నేతలను షర్మిలతో పాటు ఏపీ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకుముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించిన నష్టం కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. సినిమాల్లో ఛాన్స్లు అందుకున్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బంది పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మారుమ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకుముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో రాజకీయాల వైపు అడుగులేసింది. బర్రెలక్కకు కేవలం 5,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమెపై ఎంత సింపతి వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థంబ్నెయిల్స్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు. వీడియో చూపిరా, వీడియో చూపి చెంపగట్టి ఒక్కటి తట్టు. పోలీసులు అడుగురా, నేనేమంటున్నా, నేను వద్దనట్లే చెల్లె, తప్పు ఎవరిదైనా తప్పు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. వీడియో చూపిరా. ఒక్క నిమిషం. ఈ వీడియో ఏదో ఒకసారి చూద్దాము. చేయండి. చెల్లె నేను మాట్లాడొచ్చా? పర్మిషన్ ఇస్తే నేను వద్దట్లేదు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే 100% నేను కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. తమ బతుకులు రోడ్డున పడ్డాయని తమను ఆదుకోవాలని కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరుతో కడుపు తరుక్కుపోయిన ఓ ఆటో డ్రైవర్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన బతుకు బండిని నడిపించే ఆటోకు నిప్పు పెట్టుకున్నాడు. గురువారం సాయంత్రం ప్రజాభవన్ వద్దకు వచ్చిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను తగులబెట్టాడు. అక్కడే ఆందోళన చేపట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోకు అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఆటో డ్రైవర్ ను మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లా పోలీసులు గుర్తించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా కిరాయిలు దొరక్కపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అందుకే నిరసనగా తన ఆటోను తగలబెట్టినట్టుగా దేవ్లా వెల్లడించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి ప్రజా గాయకులు గద్దర్ విగ్రహ ఆవిష్కరణ సభను తెల్లాపూర్ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, గద్దర్ కుమారుడు సూర్యం కుమార్తె వెన్నెల, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచ్చేసి గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అధికారుల తీరు మారలేదు అన్నారు. అధికారుల చిట్టా మెల్లమెల్లగా భయపడుతుంటుందని, విచారణ జరిపి అందరిపై చర్యలు త్వరలోనే తీసుకుంటామని తెలిపారు. పట్టాలు ఇవ్వండి. ఒకటే సర్వే నెంబర్లో ఆధిపత్య వర్గాలకేమో రెగ్యులర్ పట్టాలుంటాయి, పేద వర్గాలకు లావుని పట్టాలుంటాయి. ఇది వాస్తవం. ఒకటే సర్వే నెంబర్ లో ఇన్ని భూములు వచ్చినాయి. ఆకాశ హర్మేలు ఎక్కడెక్కడికి 100 అంతస్తుల మేడలు కట్టిండ్రు. ఈ భూములన్నీ కూడా ఈ పేద ప్రజలవే. ఈ భూములన్నీ కూడా దొంగ జీవోలు పెట్టి రోజు మరి పేపర్లలో వస్తూనే ఉన్నాయి. రహస్యంగా జీవోలు తీసి మరి వేల ఎకరాలు ఈ ధరలకు దారాదత్తం చేసి అసైన్డ్ భూములలో జీవిస్తున్న పేదలకు కేవలం 100 గజాలు ఇచ్చి ఊడతారా లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బేయండి అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి మీరైనా ఈ పేద ప్రజలకు న్యాయం చేసి అసైన్డ్ భూమి కావచ్చు, విగ్రహం గురించి కావచ్చు, జిల్లా పేరు గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టే విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని అంశాల పట్ల 100% డెఫినెట్గా ఇది బాధ్యత. ఎందుకంటే ఈ రోజున నిజమైనటువంటి నివాళి, గద్దరన్నకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆశయం నెరవేరినప్పుడు, ఆ ఆశయాలు నెరవేరినప్పుడు, కళ నెరవేరినప్పుడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి అందరి సమస్య పరిష్కారం కోసం, సమాజ స్థాపన కోసం విలువలు కావచ్చు, ఈనాడు సామాజిక రుగ్మతలు కావచ్చు, ఇవన్నీ కూడా పోవాలంటే ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారి వయసు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గసపెట్టుకుంటూ నడుస్తూ ఉంటే నేనే చెప్పేవాడు, అన్న ఎందుకు నడుస్తావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను నడవాలి, సత్యం ఉంది, నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకున్నాం. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడే కాదు, ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. జగనన్న పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు మరింత సవివరంగా తెలియజేసేందుకు ఎల్ఈడి లైట్లతో కూడిన ప్రచార రథాలను ప్రారంభించడం జరిగిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల సమయాత్తంలో భాగంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రచారాలను రాజమహేంద్రవరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఎమ్మెల్యే రాజా కొబ్బరికాయ కొట్టి ఎల్ఈడి వెహికల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో రాజానగరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఎల్ఈడి లైట్లతో కూడిన ప్రచార రథాలను వివిధ గ్రామాలలో తిరిగే విధంగా పలు జంక్షన్లలో వీడియోలను ప్రసారం చేయడం జరుగుతుందని తెలిపారు.
రాజానగరం నియోజకవర్గంలో జరిగినటువంటి గడిచిన ఈ 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలని ఎన్నికలు సమీపిస్తా ఉన్న తరుణంలో మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎల్ఈడి వెహికల్స్ని పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులు తీసుకుని వారి ఆలయం దగ్గర నుంచి ఈ యొక్క వాహనాలని ప్రజల్లోకి పంపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ మనం విననిది చూడనిది ఇవాళ ఒక గొప్ప సంక్షేమ ప్రభుత్వ పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు. ఇవాళ అందుకు గాను ఆయనలోనే ఒక బలమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకంతో ఎన్నికలకి ఏదైతే వెళ్తూ ఉన్నామో ఇవాళ మేము కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఏదైతే సిద్ధం అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజల ఆశీర్వాదాలు చూరగొనడానికి సిద్ధం. ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవలంబిస్తూ ఉన్నటువంటి ఒక మోసపూరితమైనటువంటి కార్యక్రమాలని తిప్పికొట్టడానికి సిద్ధం. ఈ యొక్క కార్యక్రమాలని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం కోసమే ఎల్ఈడి వెహికల్స్ని ఇవాళ రాబోయేది మళ్లీ బీజేపీ ప్రభుత్వమేనని, పార్లమెంట్ ఎన్నికలలో 400 పైగా సీట్లు సాధించడం ఖాయమని, అందుకే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు ఓటేస్తే అది చెరువులో వేసినట్టేనని, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఏర్పడినప్పుడే తెలంగాణ ప్రజానికానికి బీఆర్ఎస్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందని, అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని గతి స్థుతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణ చేపట్టి అందరినీ జైలుకు పంపిస్తామని సీఎం రేవంత్ అంటే మంత్రి ఉత్తమ్ కుమార్ కాళేశ్వరం మొత్తం కాకుండా L&T కంపెనీ చేసిన మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ చేపట్టాలి అనడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఇంకొక భూములలో గీతలు తీసుకొని అమ్ముకునేటోడు నల్గొండలో పోటీ చేసేవాడు పోయాడు. ఇంకొక బస్సులు పెట్టుకొని క్లీనర్ పని చేసేవాడు మెదక్కి పోయాడు. ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాపారం పెంచుకున్నాడు తప్ప దీనికి 10 ఉంటే 20 బస్సులు చేస్తున్నాడు. వారికి 10 పోటీలు ఉంటే 20 పోటీలు అయినాయి. 3 MSL ల్యాబ్లు ఉంటే 10 MSL ల్యాబ్లు అయినాయి తప్ప మీరు ఎన్నడూ ప్రజల కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదు. మాట్లాడిరా మరి కదండి దొంగలు వస్తావా? రేపు ఏమైనా బీఆర్ఎస్ మంచి వాళ్ళకి ఇస్తుందా? మళ్ళీ అమ్ముకుంటుందా? ఇదిగే పేపర్లలో ఆయన పేరు వస్తుంది, కాలుమొక్కిన పేరు. కలెక్టర్ నుండి కాలుమొక్కిన పేరు వస్తుంది. ఎందుకు ఇద్దరు ఆయనకు? కాలుమొక్కినందుకు కాదు, రింగ్ రోడ్డు మగ్గలు తిప్పినందుకు, రింగ్ రోడ్డు బంగ్లాలు కట్టినందుకు, కలెక్టర్ గా ₹1,00,000 జీతాన్ని 1,00,000 కోట్ల ఆస్తులు వెతుకున్నందుకు వాళ్ళ దగ్గర 100 కోట్లు తీసుకొని అమ్ముకుంటుంది. వాడతాడు అరటి దగ్గరికి, వాడతాడు అన్ని దగ్గరికి. పొరపాటుకి ఎంత పని చేస్తాడా? సో బీఆర్ఎస్ ఓటైతే చిన్నశంకరపేట చెరువులు వేసినట్టు, ఏడేసినట్టు చెరువులు వేసినట్టు అంటే 2 ముగ్గురు అయితే ఈడు మిగుతాడు, ఆడికి వచ్చాడు మనోడు కనబడేది లేదు. సో అందుకని బీఆర్ఎస్ అయినప్పుడే తెలంగాణ ప్రజలతోటి చంద్రశేఖరరావుకి తెలంగాణ ప్రజలకి మధ్య పేగు బంధం తెగిపోయింది. ఏం బంధం తెగిపోయింది? దాన్ని కడుపులోకి మనం బయటకు వచ్చినాక పేగు బంధం అని చెప్తారు. ఆ బంధం ఇలా తెలంగాణ ప్రజలకి చంద్రశేఖరరావు ప్రజలు తెగిపోయింది. అందుకని బీఆర్ఎస్ ఓటేస్తే ఏడేసినట్టు. తెదేపా నాయకుడు గన్నవరం PACS మాజీ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసులో నిందితుడు అరెస్ట్ చేశారు. నిందితులు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు దాడికి పాల్పడిన 5గురిని నిందితులను అదుపులోకి తీసుకుని గన్నవరం కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన గన్నవరం పోలీసులు 15 రోజులు రిమాండ్ విధించిన జడ్జి 5గురు ముద్దాయిలను గన్నవరం సబ్ జైలుకు తరలించిన పోలీసులు. గూడూరు
పరిసర ప్రాంతాలలో అనధికారికంగా వివిధ వాహనాల్లో తరలిస్తున్న 5,12,91,000 నగదును సీజ్ చేసిన పోలీసులు చిల్లకూరు జాతీయ రహదారిపై గూడూరు పట్టణం మరియు గూడూరు రూరల్ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని నగదును సీజ్ చేసిన పోలీసులు విజయవాడ నుండి చెన్నై వైపు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న సిఐలు వేణుగోపాల్ రెడ్డి, పాపారావు, ఎస్ఐలు అంజిరెడ్డి, మనోజ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు. విజయవాడలో ఒకరెక్కాడు, రాజమండ్రి కూడా తెలుగు దుష్ప్రచారాల పార్టీ దిగజారిన నీచ రాజకీయాలు చేస్తుందంటూ పొన్నూరు వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీలో ఉన్న వారికి తాము చెప్తున్నా తాము స్థాయి తమకు తెలుసు, తాము ఏం మాట్లాడాలో తెలుసు, నువ్వు ఏంటో నీ స్థాయి ఏంటో నీకే తెలియాలని అన్నారు. తాను మాట్లాడేది నీ వెనకాల ఉండి మాట్లాడించిన నరేంద్ర నీకే నా ప్రశ్నలు మయూరి అబ్దుల్లాతో మాట్లాడించావు. చేతికి అందిన కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయనకి ధైర్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యే మరియు పార్టీ నాయకులు అందరూ కలిసి వారి కొడుకు చనిపోయినప్పుడు పరామర్శించడం జరిగింది. ఆయన స్థాయిలో చేయగలిగిన సాయం వారు చేశారని తెలిపారు. మైనార్టీకి సంబంధించిన వార్డులు అయితేనేమి, మైనార్టీకి సంబంధించిన కాలనీలు అయితేనేమి, మండలాలు అయితేనేమి మేము అభివృద్ధి చేశాం. మీరేం చేశారు అని నేను అడిగిన దానికి మీరు చేస్తే చేశామని చెప్పాలి, లేకపోతే లేదు అని చెప్పాలి. అసలు వాస్తవం పక్కన పెట్టి వ్యక్తిగత దూషణాలకి దిగటం జరిగింది. నువ్వు అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 10 రూపాయల వడ్డీలకు తిప్పుకునే బతుకు నీది. నువ్వా నా గురించి మాట్లాడేది? అందుకే మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర అనేవాడికే నేను సమాధానం చెప్తున్నా. కేబుల్ అనేది మాది కాదు, గూండా సాంసరావు అనే వ్యక్తి దగ్గర నుంచి మేము లాక్కున్నామని చెప్పావు. అప్పుడు ప్రభుత్వంలో ఉంది ఎవరు? అధికారంలో ఉంది ఎవరు? స్థానిక శాసనసభ్యుడు ఎవడు? నిజంగా మేము గుండా సాంసరావు అనే వ్యక్తి దగ్గర లాక్కొని ఉంటే నువ్వు చేతులు గాజులు దొడుకొని కూర్చున్నావా? నీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి నాలాంటోడు అన్యాయం చేస్తుంటే, మా నాన్న లాంటి ఆయన అన్యాయం చేస్తుంటే నువ్వేం సాధించావు? గాజులు దొడుక్కొని కూర్చున్నావని అనుకోవాలి. నువ్వు నిజంగా గాజులు దొడుక్కొని కూర్చున్నావని చెప్తే మేము లాక్కున్నామో లేకపోతే అది మేము కొనుక్కున్నామో నేను దానికి సమాధానం చెప్తా. హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఎదుట ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు నిప్పంటించారు. దీంతో ఆటో మంటల్లో కాలిపోయింది. సదరు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రథసప్తమి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు సహస్ర పుష్పార్చన అభిషేకం అర్చకులు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలో వెలిసిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో పుష్పార్చనతో పాటు అలంకరణ, హారతి, దివ్య దర్శనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. భక్తులు వందలాదిగా పోటెత్తి దర్శనం చేసుకుంటారు. ఉప్పల్ టెస్టులో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశాఖపట్నం టెస్టులోనూ అర్ధశతకం సాధించాడు. ఇంగ్లాండ్ యువ స్పిన్నర్ గా యోషోబ్ బషీర్ బౌలింగ్ లో యశస్వి వరుసగా 6 4లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యశస్వి 89 బంతుల్లో 6 4లు, 1 సిక్సర్ తో వరుసగా రెండో 50 నమోదు చేశాడు. అండర్సన్ బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ 4తో జట్టు స్కోర్ 100 దాటించాడు. దాంతో టీమిండియా లంచ్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 103 రన్స్ కొట్టింది. అగ్నిగోళం కారు మబ్బులు మధ్య చిరంజీవి మాయాలోకంలోకి అడుగు పెడుతున్న పోస్టర్ ని ఆవిష్కరించి విషయాన్ని చెప్పేశారు. మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం విశ్వంభర షూటింగ్ షురూ చేశారు. నేటి నుంచి రెగ్యులర్ గా సెట్స్ మీదకి వెళ్లబోతున్నారు అంటే అవునని తెలుస్తుంది. దానికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మెగాస్టార్ జాయిన్స్ అంటూ విశ్వంభర కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. అగ్నిగోళం కారు మబ్బుల మధ్య చిరంజీవి మాయాలోకంలోకి అడుగు పెడుతున్న పోస్టర్
పోస్టర్ ని ఆవిష్కరించి విషయాన్ని చెప్పేశారు. దీంతో నేటి నుంచి చిరంజీవి సెట్స్ కి హాజరు కానున్నారని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో కొన్ని భారీ సెట్లు సిద్ధం చేసి పెట్టారు. చిరంజీవి సహా ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు చిత్రించాల్సిన నేపథ్యంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఏకంగా 13 రకాల సెట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. సోషియా ఫ్యాంటసీ చిత్రం కావడంతో మేజర్ పార్ట్ షూటింగ్ అంతా అక్కడే జరుగుతుందని తెలుస్తుంది. నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు దూసుకుపోతున్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 770 పాయింట్ల లాభంతో 72,415 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 238 పాయింట్ల పెరిగి 21,935 వద్ద కొనసాగుతుంది. అన్ని సూచీలు లాభాల్లోనే ఉన్నాయి. ఇన్ఫ్రా, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, రియాలిటీ సూచీలు 2% పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. బిఎస్ఈ సెన్సెక్స్ లో మారుతి, టైటాన్, హిందుస్థాన్ యూనిలివర్ మినహా అన్ని స్టాకులు లాభాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్ షేర్లు 2% పైగా, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు 1.5% పైగా లాభాలను నమోదు చేశాయి. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఆసియా పసిఫిక్ ప్రధాన మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్ అవుతుండటం మన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. దీంతో మదుపరులు కొనుగోళ్లకు మెగ్గు చూపుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. H1B వీసా ఫీజు భారీగా పెంపు, కొత్త ఫీజులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా, పలు పార్టీల అధినేతలతో వరుస భేటీలు. నన్ను ట్రోల్ చేసి నా జీవితాన్ని నాశనం చేసింది వీడే, కన్నీరు మున్నీరైన బర్రెలక్క. ప్రజాభవన్ ఎదుట ఆటోను తగులబెట్టుకున్న డ్రైవర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయామని గగ్గోలు పెడుతున్న ఆటో డ్రైవర్లు. హాఫ్ సెంచరీ, లంచ్ లోపే 100 కొట్టిన టీమిండియా. విశ్వంబరలో చిరంజీవి ఆట మొదలైంది. పోస్టర్ ని ఆవిష్కరించిన చిత్ర యూనిట్. దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు, 770 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.